కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా బకాసుర రెస్టారెంట్. వైవా హర్ష షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ: పరమేశ్ కమెడియన్ ప్రవీణ్ తన నలుగురి స్నేహితులతో రూంలో ఉంటాడు. ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ తనలో తాను నలిగిపోతూ ఉంటాడు. అయితే 50 లక్షలు పెట్టి ఓ హోటల్ పెట్టాలని పరమేశ్ కలలు కంటాడు. ఆ కలకు ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. మరి ఆ కల కోసం పరమేశ్ బ్యాచ్ ఏం చేసింది, ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పరమేశ్ బ్యాచ్ లైఫ్లో ఓ నిమ్మకాయ వస్తోంది. ఇంతకీ ఆ నిమ్మకాయ కథ ఏమిటి? ఆ తర్వాత ఆ నిమ్మకాయలో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ నిమ్మకాయలో ఎందుకు ఉంది? చివరకు పరమేశ్ అండ్ అతని బ్యాచ్ ఏం చేశారు అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: హారర్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని భావోద్వేగాలతో సాగిన ఈ బకాసుర రెస్టారెంట్లో కొన్ని ఫన్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. ఎమోషనల్గా సాగే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. అలాగే ఇంటర్వెల్లో వచ్చే సీన్స్ కూడా పర్వాలేదు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలాంటి బకాసుర ట్రాక్, ఆ ట్రాక్కి సంబంధించిన ఆత్మకథ, అలాగే ఆ ఆత్మతో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్, ముఖ్యంగా పరమేశ్ పాత్ర, ఇలా మొత్తానికి బకాసుర రెస్టారెంట్ సినిమా కొన్ని చోట్ల బాగానే ఉంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రవీణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్ర మేరకు బాగా నటించాడు. వైవా హర్ష తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరాం తమ నటనతో మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా కృష్ణ భగవాన్ తన పంచ్లతో నవ్వించారు. మైనస్ పాయింట్స్: ఈ బకాసుర రెస్టారెంట్ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు బకాసుర ఆత్మ ట్రాక్ తాలూకు డ్రామా, అలాగే సినిమాలో మెయిన్ స్టోరీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. అయితే దర్శకుడు శివ పనితనం, నటీనటుల నటన సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ కథనంలో కొత్తదనం లేకపోవడం, సీన్స్ కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికి తోడు అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ బాగా విసిగిస్తాయి. మొత్తానికి ఎమోషనల్ హారర్ కామెడీ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా మిగిలిన కంటెంట్ అంతా చాలా బోరింగ్ ప్లేతో రొటీన్గా సాగింది. సాంకేతిక విభాగం: దర్శకుడు శివ సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తీర్పు: బకాసుర రెస్టారెంట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ కామెడీ డ్రామాలో కొన్ని బరువైన భావోద్వేగాలు, కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు. అయితే కథనాలు బాగా స్లోగా సాగడం, సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.